ఒక ఏఎస్ఐ నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జ్ దగ్గర రైలు పట్టాలపై పడుకున్నాడు ఏఎస్ఐ. దీంతో కమలాపురం పోలీస్ స్టేషన్లో ఆయన ఏఎస్ఐగా పనిచేస్తున్నారు ప్రస్తుతం నాగార్జున రెడ్డి. నైట్ డ్యూటీ తర్వాత రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు రాజకీయ కారణాల కుటుంబ కారణాలు అనేది ప్రస్తుతం ఇక్కడ కూడా తెలియడం రాలేదు. సో ఓవరాల్గా ఒక ఏఎస్ఐ ఆత్మహత్య యత్నం అనేది కడప జిల్లాలో పైన విషాదంగా మారింది. ఒక్కసారిగా చర్చనీయాంశం అవుతుందని కూడా ఆశ్చర్యాన్ని గురి చేసిన పరిస్థితి కనబడింది. నాగార్జున రెడ్డి కొన్ని రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. కమలాపురం పోలీస్ స్టేషన్లో ఆయన ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం విధులు నిర్వర్తించిన తర్వాత ఆయన అటువంటి రైల్వే ట్రాక్ పైన పడుకోవడంతో అటుగా వస్తున్నటువంటి ట్రైన్ తనపై నుంచి వెళ్ళింది. ఒక్కసారిగా తన బాడీ పోర్ట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఎక్కడెక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. సో దానికి సంబంధించి రాజకీయ కారణాల కుటుంబ కారణాలు అనేది మాత్రం ప్రస్తుతం తెలియరాలేదు. ఇంకా కూడా వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జ్ దగ్గర రైలు పట్టాలపై పడుకున్నాడు ఏఎస్ఐ నాగార్జున రెడ్డి. నిన్న విధులు నిర్వర్తించిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆ రైల్వే ట్రాక్ పైన ఆయన పడుకోవడం జరిగింది. దీంతో ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. సో పెద్ద ఎత్తున కడప జిల్లాలో ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశమైంది. రాజకీయ ప్రమేయాల లేదంటే కుటుంబ కారణాలు అనే విషయంలో పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిషోర్, సో ఒక ఏఎస్ఐగా చూస్తే చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తున్నారు. కొంత వయసు మీద పడుకుంటూ కనిపిస్తున్నారు ఆయన. సో ఫోటోలు చూడొచ్చు మనం. సో ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? రాజకీయ కారణాలు ఉన్నాయా లేదంటే కుటుంబ కారణాలా? థ్యాంక్ యూ మనోజ్. కడప జిల్లా కమలాపురం విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి నాగార్జున రెడ్డి రైలు పట్టాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతుంది. రాత్రి నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లారుజామున రైలు పట్టాల పడి ఆత్మహత్య చేస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్య గల కారణాలపై కూడా అటు పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అయితే ఆయన రైల్వే ట్రాక్ పై పడుకొని ఉండడంతో కూడా ఒక్కసారిగా రైలు వెళ్లడంతో శరీర భాగాలు కూడా పూర్తి స్థాయిలో నిచ్చునుచ్చైనవి. అంటే ఒక రకంగా ఆయన ఆత్మహత్య గల కారణాలు కుటుంబ సమస్యల మరే లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయన్నటువంటి వాటిపైన కూడా అంటే పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు రాజకీయ ఏవైనా కారణాలు ఉన్నాయన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య చేస్తున్న ఘటన పైన కూడా ఇప్పటికే జిల్లా అధికార పోలీసు యంత్రాంగంతో పాటు అటు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు సంబంధించిన పూర్తి శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఉద్యోగులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన ఆత్మహత్య గల కారణాలు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. మరోవైపు కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేస్తున్నటువంటి సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో కూడా ఆ దిశలో కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తారు. మరోవైపు రాజకీయ కారణాలు కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో రాజకీయ జోక్యం కారణంగా ఆయనకు వేధింపులు ఎక్కువైనటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తుంది. దీంతో అక్కడ ఏఎస్ఐ ఆత్మహత్య ఒక రకంగా చర్చకు దారితీస్తున్నారు. ఎందుకంటే ఆయన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా లేకుంటే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలోనే ఆ దిశగానే ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు అధికారులు ఈ విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏఎస్ఐ ఏదైతే నాగార్జున రెడ్డి సీనియర్ ఆయన మరికొద్ది రోజుల్లో కూడా రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు, అయ్యే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా సీనియర్ అధికారి మృతి చెందడం కూడా ఒక రకంగా పోలీస్ శాఖలో కూడా తీవ్ర వేదన గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయం పైన ఏదైతే ఏఎస్ఐ నాగార్జున రెడ్డి ఆత్మహత్య గల కారణాల పైన కూడా అది ఇప్పటికే పోలీసులు కొంతమేర సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. అయితే ఎస్పీ సెలవులో ఉండడంతో ఏఎస్పీ సుధాకర్ ఈ విషయం పైన కూడా అటు ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే నాగార్జున రెడ్డి ఆత్మహత్య గల కారణాలపైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, విచారణ వేగవంతం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ క్రమంలో అటు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేస్తున్నారా లేకుంటే మరే రాజకీయ కోణాలు ఉన్నాయని వైపు పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా ఏఎస్పీ సుధాకర్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మనోజ్. రైట్ కిషోర్. ఇక కడప జిల్లాలో ఒక్కసారిగా ఏఎస్ఐ నాగార్జున రెడ్డి ఆత్మహత్య యత్నం చర్చనీయాంశమైంది. ఆయన విధులు వర్తించిన తర్వాత నేరుగా వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ రైల్వే ట్రాక్ పై పడుకున్నారు. ఒక్కసారిగా అటుగా వస్తున్న
ఒక ట్రైన్ ఢీకొనడంతోనే ఆయన శరీర భాగాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. మరి దీనికి సంబంధించి రాజకీయాల కుటుంబ కారణాలనే ఒక ప్రశ్న పెద్ద ఎత్తున అక్కడ చర్చనీయాంశం అవుతోంది. సో ఇదేమైనా కూడా కడప జిల్లాలో ఈ వార్త ఒక్కసారిగా పైన సంచలనం రేపిందని చెప్పాలి. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఒక ఏఎస్ఐ నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జ్ దగ్గర రైలు పట్టాలపై పడుకున్నాడు ఏఎస్ఐ. దీంతో కమలాపురం పోలీస్ స్టేషన్లో ఆయన ఏఎస్ఐగా పనిచేస్తున్నారు ప్రస్తుతం నాగార్జున రెడ్డి. నైట్ డ్యూటీ తర్వాత రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు రాజకీయ కారణాల కుటుంబ కారణాలు అనేది ప్రస్తుతం ఇక్కడ కూడా తెలియడం రాలేదు. సో ఓవరాల్గా ఒక ఏఎస్ఐ ఆత్మహత్య యత్నం అనేది కడప జిల్లాలో పైన విషాదంగా మారింది. ఒక్కసారిగా చర్చనీయాంశం అవుతుందని కూడా ఆశ్చర్యం గురి చేసిన పరిస్థితి కనబడింది. నాగార్జున రెడ్డి కొన్ని రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. కమలాపురం పోలీస్ స్టేషన్లో ఆయన ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం విధులు నిర్వర్తించిన తర్వాత ఆయన అక్కడటువంటి రైల్వే ట్రాక్ పైన పడుకోవడంతో అటుగా వస్తున్నటువంటి ట్రైన్ తనపై నుంచి వెళ్ళింది. ఒక్కసారిగా తన బాడీ పోర్ట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఎక్కడెక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. సో దానికి సంబంధించి రాజకీయ కారణాల కుటుంబ కారణాలు అనేది మాత్రం ప్రస్తుతం తెలియరాలేదు. ఇంకా కూడా వల్లూరు మండలం